హాయ్ హలో వెల్కమ్ టు జితేంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ జితేంద్ర ఐఏఎస్ అకాడమీ సంబంధించిన యాప్ ప్లేస్టోర్లో ఉంది. దాన్ని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. అక్కడ ఆ జితేంద్ర ఐఏఎస్ అకాడమీలో ప్రస్తుతానికి ఎకానమీకి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ వీడియోసు, అదేవిధంగా ఏపీ ఎకానమీ వీడియోసు, తెలంగాణ ఎకానమీ వీడియోసు కోర్సులో అప్లోడ్ చేయడము జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ ఎకానమీ, ఏపీ కరెంట్ ఎకానమీ, ఇండియన్ కరెంట్ ఎకానమీ కూడా వీడియోలు చేసి మన ఈ జితేంద్ర ఐఏఎస్ అకాడమీ యాప్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ నుంచి జితేంద్ర ఐఏఎస్ అకాడమీ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రైట్. సో ఈరోజు టాపిక్ వస్తే మన టాపిక్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము 2020 సెప్టెంబర్ 21వ తేదీన రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించడము జరిగింది. మరి ఈ రబీ పంటల కనీస మద్దతు ధరను యాజ్ యూజువల్గా సెప్టెంబర్లో రబీ పంటల యొక్క మద్దతు ధరను ప్రకటించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ట్రేడ్, ఫార్మర్ ప్రొడ్యూస్, ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లును ప్రవేశపెట్టింది. లోక్సభలో ఏ విధంగా ఆమోదించింది, రాజ్యసభలో ఏ విధంగా ఆమోదించింది గత వీడియోలో మనం చూడడం జరిగింది. మరి ఈ బిల్లులో కొన్ని అపోహలు ఉన్నాయి ప్రతిపక్షాలకు, అదేవిధంగా రైతు సంఘాలకు. కనీస మద్దతు ధరను ప్రభుత్వము దశల వారీగా ఎత్తివేస్తుంది అనేటువంటి అపోహ ఉంది. ఆ అపోహలను నివృత్తి చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీస మద్దతు ధరను ఎత్తివేయము, కనీస మద్దతు ధరను అలానే మెయింటైన్ చేస్తామని ప్రకటించడం జరిగింది. దానికి మద్దతుగానే ఈ సెప్టెంబర్ 21వ తేదీన రబీ పంటల యొక్క కనీస మద్దతు ధరను పెంచడం జరిగింది. మరి ఫస్ట్ రబీ పంటలు అంటే ఏంటి? సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మధ్య ఉన్న కాలాన్ని రబీ కాలము అని పిలుస్తాం. పంట కాలం పరంగా ఇది రబీ కాలము. రబీ కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటాం. రబీ పంటలు ఎగ్జాంపుల్ గోధుమ, బార్లీ, ఆవాలు, శనగలు, రైట్, కుసుమలు, ఇవన్నీ ఏ పంటలు అంటే రబీ పంటలు. మరి ఈ సీజన్ ఏంటి? అక్టోబర్ టు డిసెంబర్ ఉన్న కాలాన్ని రబీ కాలం అంటాము. రబీ కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటాం. మరి రీసెంట్గా సెప్టెంబర్ 21వ తేదీన కేంద్ర ప్రభుత్వము రబీ పంటలకు మినిమం సపోర్టింగ్ ప్రైస్, కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. రైట్. మరి ఎంత పెంచింది అని ఒకసారి మనం గమనిస్తే, గోధుమ పంట యొక్క కనీస మద్దతు ధరను 50 రూపాయలు పెంచింది. అంటే ఒకప్పుడు 2019-20లో గోధుమ పంట యొక్క కనీస మద్దతు ధర 1925 రూపాయలు ఉంటే 2020-21లో ఈ గోధుమ పంట కనీస మద్దతు ధర 1975 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే 25 రూపాయల నుంచి 75 రూపాయలకు, 1925 రూపాయల నుంచి 1975 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఎంత పెంచింది? 50 రూపాయలు పెంచింది. అదే బార్లీ పంటకు 75 రూపాయలు పెంచడం జరిగింది. అదే కుసుమలకు 112 రూపాయలను పెంచడం జరిగింది. అదేవిధంగా ఆవాలకు 225 రూపాయలు పెంచడం జరిగింది. శనగలకు 225 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా కేసరి పప్పు, మసూర్ కేసరి పప్పుకు 300 రూపాయలు పెంచడం జరిగింది. ఈ టాపిక్లో మనకు బిట్ ఏ విధంగా వస్తుంది అంటే, 2020-21కి గోధుమ పంట యొక్క కనీస మద్దతు ధర అంత అని ఆప్షన్లు ఇస్తాడు. ఆప్షన్ ఏ 1925, ఆప్షన్ బి 1950, ఆప్షన్ బి 1975, ఆప్షన్ సి 1985. ఆన్సర్ 1975. అదేవిధంగా ఇంకొక విధంగా బిట్ అడగాలంటే, 2019-20లో పోలిస్తే 2020-21లో గోధుమ పంట యొక్క కనీస మద్దతు ధరలో పెరుగుదల ఎంత అంటే 50 రూపాయలు. రైట్. అర్థమైందా? ఈ విధంగా మనం కనీస మద్దతు ధర ప్రజెంట్, ఇది గుర్తుపెట్టుకోకపోయినా కానీ ప్రజెంట్ ఇయర్ 2021 కనీస మద్దతు ధర అన్ని పంటలకు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇందులో రబీ పంటలు ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుంది అంటే 6 పంటలకు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ 6 పంటల్లో ఎక్కువ పెరుగుదల ఏ పంటకు ఉంది అంటే కేసరి పప్పుకు గతంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువగా ఈ కనీస మద్దతు ధరను పెంచడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువగా దేనికి పెంచడం జరిగిందంటే ఆవాలు, శనగలకు 225 రూపాయలు ఈ కనీస మద్దతు ధరను పెంచడము జరిగింది.
రైట్. ఇది మనకు కరెంట్ ఎకానమీలో ఉన్నటువంటి టాపిక్, రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ పరంగా ఉన్నటువంటి టాపిక్. మరి దీంట్లో బేసిక్స్ అంశాలకు అంటే కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి బేసిక్స్ను మనం గమనిస్తే ఒకసారి బేసిక్స్ మనం గమనిస్తే చూడండి. మినిమం సపోర్టింగ్ ప్రైస్, కనీస మద్దతు ధర. ఈ కనీస మద్దతు ధర అంటే ఏంటి అంటే గతంలో కూడా నేను చెప్పాను. కనీస మద్దతు ధర అంటే రైతులు పంట పొలంలో విత్తనాలు నాటకముందే ప్రభుత్వము ధరను నిర్ణయించడాన్ని కనీస మద్దతు ధర అంట. కనీస మద్దతు ధర. లేదా ఇంకొక నిర్వచనం ఏంటంటే రైతులు ఎంత ఎక్కువగా పంటను పండించినప్పటికీ ప్రభుత్వం ఏ ధర ఇచ్చి మద్దతు ఏ ధర వద్ద అయితే కొనుగోలు చేయగలుగుతుందో మద్దతునిచ్చి ఆ ధరను అంటే కనీసం ఏ ధర వద్ద అయితే కొనుగోలు చేయగలుగుతుందో ప్రభుత్వము ఆ ధరను కనీస మద్దతు ధర అని పిలుస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రైతులు ఎంత పంటనైనా పండించినప్పటికీ ప్రభుత్వము ఏ కనీస ధర వద్ద అయితే కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుందో ఆ ధరను కనీస మద్దతు ధర అంటాం. సాధారణంగా కనీస మద్దతు ధరను ఎందుకు ప్రకటిస్తారంటే రైతులు ధరల పరంగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ధరలు పెరగడము తగ్గడం ఉంటాయి. ధరలు విపరీతంగా పడిపోతే బంపర్ ప్రొడక్షన్ జరిగితే, బంపర్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైతే ఉత్పత్తి ఎక్కువైతే సప్లై ఎక్కువ అవుతుంది, సప్లై ఎక్కువ అవుతే డిమాండ్ తగ్గుతుంది, అప్పుడు ధర ఏమవుతుంది పడిపోతాయి ధరలు. ఫర్ ఎగ్జాంపుల్ టమోటా పంటను మనం గమనిస్తే సీజన్లో టమోటా పంటల కాలంలో సీజన్లో రైతులు ఎక్కువ మంది టమోటాలు పండిస్తారు. దానివల్ల కిలో టమోటా కేజీ టమోటా రూపాయి లేదా ₹2 ధరలు పడిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో రైతులు నష్టపోతారు. అదేవిధంగా రైతులు పంట పొలం నుంచి మార్కెట్కి తీసుకోవడానికి అయ్యే ఖర్చు కూడా రాదు. కాబట్టి మనము గమనిస్తూ ఉంటాము మార్కెట్లో కావాలనే రైతులు మార్కెట్లో ఆ రూపాయి అమ్మితే తన ఖర్చులు కూడా రావు కాబట్టి తెచ్చిన పంటను రోడ్ల మీద పోసి నిరసనగా వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇలాంటి సమయంలో అంటే ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రైతులు నష్టపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వము విత్తనాలు వేయకముందే ధరను నిర్ణయిస్తుంది. పంట పొలంలో విత్తనాలు వేయకముందే ధరను నిర్ణయిస్తుంది. దీన్నే కనీస మద్దతు ధర అని పిలుస్తుంది. కనీస మద్దతు ధర. మరి కనీస మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి అని ఒక్కసారి మనం గమనిస్తే 1959లో 1959 ఫోర్డ్ ఫౌండేషన్ బృందం వారు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ బృందం వారు భారతదేశంలో పర్యటించారు. భారతదేశం యొక్క కోరిక మేరకు ఫోర్డ్ ఫౌండేషన్ వారు భారతదేశంలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా ఈ ఫోర్డ్ ఫౌండేషన్ వారు ఒక సూచన ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వానికి. ఏంటి ఆ సూచన అంటే రైతులు విత్తనాలను వేసి పంటలు పండించకముందే కనీస ధరను ప్రకటించాలి అంటే కనీస మద్దతు ధరను ప్రకటించాలి అని చెప్పడం జరిగింది ఫోర్డ్ ఫౌండేషన్ వారు 1959లో. ఆ తర్వాత 1964లో మనకు ఆల్రెడీ మీకు బాగా తెలుసు 1962లో చైనాతో యుద్ధం వచ్చింది. 1962లో చైనాతో యుద్ధం వచ్చి రావడం వలన మూడవ ప్రణాళిక ఘోరంగా విఫలమైంది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న పెట్టుబడులన్నీ యుద్ధానికి వెచ్చించడం జరిగింది. మరి ప్రభుత్వం దగ్గర ఉన్న పెట్టుబడులను యుద్ధానికి వెచ్చించడం వలన వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గిపోవడం వలన ఉత్పత్తి తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గిపోవడం వలన రైట్ ఇక్కడ మీరు గమనిస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి 1964లో భారత ప్రభుత్వము ఒక వ్యవసాయ ఆహార ధాన్యాలు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆహార ధాన్యాల ధరల విచారణ సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. ఆహార ధాన్యాల ధరల విచారణ కమిటీ లేదా సంఘం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆహార ధాన్యాల ధరల విచారణ సంఘానికి కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే ఎల్కే జా అంటే లక్ష్మీకాంత్ జా అనేది ఎవరు అంటే ఆర్బీఐకు 8వ ఆర్బీఐ గవర్నర్గా 8th ఆర్బీఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇతను ఇంకా మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులలో కూడా ఈ కమిటీ వస్తుంది, ఎల్కే జా కమిటీ.
జిఎస్టీ వద్ద, అదేవిధంగా వ్యాట్ వద్ద ఈ కమిటీ ఎల్కే జా కమిటీ వస్తుంది. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఆహార ధాన్యాల ధరల విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము. దానికి అధ్యక్షుడు ఎవరు అంటే 1964లో ఈ కమిటీ ఏర్పడింది. దానికి అధ్యక్షుడు ఎల్కే జా. ఈ ఎల్కే జా ఏమని చెప్పడం జరిగిందంటే, ఎల్కే జా కమిటీ వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. వ్యవసాయ ధరల కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయాలి ప్రభుత్వము అని చెప్పడం జరిగింది. ఈ ఎల్కే జా కమిటీ సూచనల మేరకే 1965లో జనవరిలో ఈ వ్యవసాయ ధరల కమిషన్ సో అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్ను 1965 జనవరిలో ఏర్పాటు చేశారు. మరి ఇదేం చేస్తుందంటే కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. కనీస మద్దతు ధరను ప్రకటించే సంస్థ ఏది? వ్యవసాయ ధరల కమిషన్. ఎప్పుడు ఏర్పడింది? ఇది 1965 జనవరిలో ఏర్పడింది. ఏ కమిటీ సూచనల మేరకు? ఎల్కే జా కమిటీ సూచనల మేరకు. ఏ సంవత్సరంలో వచ్చింది? లక్ష్మీకాంత్ జా కమిటీ అంటే 1964లో వచ్చింది. భారతదేశంలో కనీస మద్దతు ధరను ప్రకటించాలని చెప్పినటువంటి కమిటీ ఏది? ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ. వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ ఏది? ఎల్కే జా కమిటీ. ఇవి మనకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్, రైట్? ఇక్కడ మీరు గమనిస్తే ఎల్కే జా కమిటీ సూచనల మేరకు భారతదేశంలో 1965లో ఏం ఏర్పడిందంటే వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పడింది. వ్యవసాయ ధరల కమిషన్. సో ఈ వ్యవసాయ ధరల కమిషన్ ఏం చేస్తుందంటే కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది, రైట్? ఇక్కడ చూడండి, ఈ 1965లో ఏర్పడినటువంటి వ్యవసాయ ధరల కమిషను 1985కి వచ్చేసరికి 1985లో దీన్ని ఏమని పేరు మార్చడం జరిగిందంటే, ఈ వ్యవసాయ ధరల కమిషన్ పేరు మార్చిన 1985లో ఏమని అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజ్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజ్ అనే పేరు మార్చడం జరిగింది. దీన్ని మనము తెలుగులో వ్యవసాయ వ్యయ ధరల కమిషన్, వ్యయ వ్యయ ధరల కమిషన్ అని పిలుస్తాం. అది ఇంగ్లీష్లో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజ్ అని పిలుస్తాము. ఇది వ్యవసాయ ధరల కమిషన్ ఇది కూడా, కానీ కాబట్టి పేరు మారింది. ఏమని? వ్యవసాయ వ్యయ ధరల కమిషన్గా పేరు మారింది. ఏ సంవత్సరంలో? 1985లో. ఆ తర్వాత మనం గమనిస్తే 2003 సంవత్సరంలో 2003 సంవత్సరంలో వైకే అలగ్ కమిటీ ఈ వైకే అలగ్ కమిటీ వ్యవసాయ ధరల కమిషన్కు లేదా వ్యవసాయ వ్యయ ధరల కమిషన్కు చట్టబద్ధత కల్పించాలి అని చెప్పడం జరిగింది. చట్టబద్ధత కల్పించాలని సూచించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈ సూచనను, ఈ వైకే అలగ్ కమిటీ సూచనను తిరస్కరించింది. అంటే దీనికి చట్టబద్ధత ఇవ్వలేదు. ఇది కేవలము ఒక సలహా సంస్థగా మాత్రమే ఉంటుంది, వ్యవసాయ వ్యయ ధరల కమిషన్, CACP. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది అంటే కేంద్ర వ్యవసాయ శాఖ ఆధీనంలో ఒక డిపార్ట్మెంట్గా ఉంటుంది. ఇది వ్యవసాయ వ్యయ ధరల కమిషన్, వ్యవసాయ వ్యయ ధరల కమిషన్. మరి వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే, నిర్మాణంలో చూస్తే దీంట్లో ఒక చైర్మన్ ఉంటాడు. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ లేదా CACPకి చైర్మన్ ఉంటాడు, ఒక చైర్మన్ ఉంటాడు. ప్రస్తుతం చైర్మన్ ఎవరు అంటే విజయ్ పౌల్ శర్మ ప్రస్తుత చైర్మన్. అదేవిధంగా ఒక అఫీషియల్ మెంబర్ ఉంటాడు, ప్రభుత్వం నియమిస్తుంది ఈ అఫీషియల్ మెంబర్ని. అదేవిధంగా మూడోది వచ్చేసి ఇద్దరు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. అంటే ఈ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ యొక్క నిర్మాణాన్ని గమనిస్తే దీంట్లో ఒక చైర్మన్ ఉంటాడు, అదేవిధంగా ఒక మెంబర్ సెక్రటరీ ఉంటాడు, దాంతోపాటు ఒక అఫీషియల్ మెంబర్ ఉంటాడు, ఇద్దరు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, రైట్? సో ఇక్కడ ఈ ఇద్దరు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరు అంటే మనకు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఉంటాయి, ఫార్మర్ అసోసియేషన్స్ సంఘాలు ఉంటాయి. అందులో యాక్టివ్గా ఉన్న రైతును దీంట్లో సభ్యునిగా చేర్చడం జరుగుతుంది, ఇద్దరిని చేర్చడం జరుగుతుంది. సో నాన్ అఫీషియల్ మెంబరు ఇద్దరు.
సో ఒక చైర్మన్, ఒక మెంబర్ సెక్రటరీ, ఒక అఫీషియల్ మెంబరు, ఇద్దరు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు వ్యవసాయ ధరల కమిషన్. రైట్. సో ఈ వ్యవసాయ ధరల కమిషను ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే ఆన్సర్ 1965. అప్పుడు ఏర్పడినప్పుడు పేరేంటి? వ్యవసాయ ధరల కమిషన్. దాన్ని 1985లో వ్యవసాయ వ్యయ ధరల కమిషన్గా పేరు మార్చడం జరిగింది. రైట్. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది అంటే కేంద్ర వ్యవసాయ శాఖ ఆధీనంలో ఉంటుంది. రైట్. మరి ఇది ఏం చేస్తుంది? ఒకసారి దీని యొక్క విధులను మనం గమనిస్తే సిఏసిపి విధులు, సిఏసిపి విధులను మనం గమనిస్తే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ విధులు ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి ధరల పరంగా, మార్కెట్ ధరల పరంగా ఏవైనా సూచనలు అవసరమైతే ఆ సూచనలు అందిస్తుంది. రెండోది కనీస మద్దతు ధర ఎంత ఉండాలి అని నిర్ణయిస్తుంది. జారీ ధర ఎంత ఉండాలని నిర్ణయిస్తుంది. సేకరణ ధర ఎంత ఉండాలని నిర్ణయిస్తుంది. అంటే కనీస మద్దతు ధరను, సేకరణ ధరను, జారీ ధరను ప్రకటిస్తుంది ఎవరు? సిఏసిపి. నేను సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ వ్యవసాయ ధరల విధానం అనేటువంటి టాపిక్ మనకు అగ్రికల్చర్ టాపిక్లో ఉంది. అప్పుడు దీని గురించి మనము ఏంటే జారీ ధర అంటే ఏంటి, నేను కనీస మద్దతు ధర గురించి ఈ వీడియోలో చెప్తాను. మిగతాది జారీ ధర, సేకరణ ధర అంటే ఏంటో తర్వాత నేను సబ్జెక్ట్లో చెప్తాను. రైట్. సో సిఎస్సిపి చేసేది ఏంటంటే ధరల పరంగా, మార్కెట్ ధరల పరంగా సూచనలు అందిస్తుంది ప్రభుత్వానికి. రెండోది కనీస మద్దతు ధర, జారీ ధర, సేకరణ ధర, జారీ ధరను ప్రకటిస్తుంది ఎవరు? సిఎస్సిపి. అదేవిధంగా ప్రభుత్వానికి వాళ్ళ సలహా సంస్థగా కూడా పనిచేస్తుంది ఎవరు అంటే సిఎస్సిపి. మరి ఇందులో మనకు ఈ వీడియోలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడేది కనీస మద్దతు ధర గురించి కావున ఇక్కడ మనం కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు? సిఏసిపి నిర్ణయిస్తుంది. సిఏసిపి నిర్ణయిస్తుంది కనీస మద్దతు ధరను. రైట్. మరి సిఏసిపి నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరను ఎవరు ఆమోదించాలి అంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అది ఆమోదించాలి. అంటే సిఏసిపి నిర్ణయించిన కనీస మద్దతు ధరను ఎవరు ఆమోదించాలి అని బిట్టడిగితే ఆన్సర్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్ అనేటువంటి సంస్థ మనకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్ అనేది ఆమోదించాలి. ఆమోదిస్తే డైరెక్ట్గా కనీస మద్దతు ధర నిర్ణయించడము జరుగుతుంది, అంటే నిర్ణయించబడుతుంది. రైటా. సో ఇక్కడ చూడండి, మరి కనీస మద్దతు ధర అంటే ఆల్రెడీ నిర్వచనం చెప్పుకున్నాం. కనీస మద్దతు ధర రైతులు పంట పొలంలో విత్తనాలు నాటకముందే ప్రభుత్వం ధరను నిర్ణయించడాన్ని కనీస మద్దతు ధర, లేదా ఇంకొక నిర్వచనం ఏంటంటే రైతులు ఎంత పంటను పండించినప్పటికీ, రైతులు ఎంత పంటనైనా పండించినప్పటికీ ప్రభుత్వం ఏ ధర అయితే రైతులకు మద్దతునిచ్చి కొనుగోలు చేయగలుగుతుందో ఆ ధరను కనీస మద్దతు ధర అని పిలుస్తుంది. రైట్. మరి కనీస మద్దతు ధరను ప్రకటించేది ఎవరు? సిఏసిపి. మరి సిఏసిపి కనీస మద్దతు ధరను ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. అందులో ఖరీఫ్ పంటలకు, ఖరీఫ్ కాలము అంటే జూన్ టు సెప్టెంబర్ మధ్య ఉన్న కాలాన్ని ఖరీఫ్ కాలం అంటాం. ఖరీఫ్ కాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటాం. ఖరీఫ్ పంటలకు 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ఏ నెలలో ప్రకటిస్తుంది? మే నెలలో ప్రకటిస్తుంది. మేలో ప్రకటిస్తుంది. అదే రబీ కాలంలో 6 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. అదేవిధంగా ఇతర పంటల కిందికి వస్తే ఒక 4 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఓవరాల్గా 24 పంటలకు కనీస మద్దతు ధర అనేది ఈ సిఏసిపి ప్రతి సంవత్సరము ప్రకటిస్తుంది. మరి సిఏసిపి కనీస మద్దతు ధరను ఏ విధంగా ప్రకటిస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేసి ప్రకటిస్తుంది అనే అంశాన్ని తర్వాత చూద్దాము. ఫస్ట్ కనీస మద్దతు ధర అంటే నిర్వచనం అర్థమైంది మీకు. ఏంటి? రైతులు పంట పొలంలో విత్తనాలు నాటకముందే ప్రభుత్వం ధరను నిర్ణయించడాన్ని కనీస మద్దతు ధర అని పిలుస్తుంది. కనీస మద్దతు ధర. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలకు విత్తనాలు నాటకముందే మద్దతు ధరను ప్రకటిస్తుంది? ఖరీఫ్ కాలంలో అయితే 14 పంటలకు, రబీ కాలంలో అయితే 6 పంటలకు, ఇతర పంటలకు ఒక 4 పంటలకు, ఓవరాల్గా 24 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఉదాహరణకు గోధుమ పంట యొక్క కనీస మద్దతు ధర 2020-21లో 1975 రూపాయలు. ఇది కేంద్రం ప్రకటించింది.
రైట్. మరి కేంద్రం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర వద్ద 1970 రూపాయల కింటా గోధుమలు, మార్కెట్కి రైతులు గోధుమలు తీసుకొని పోతే 1975 రూపాయల కంటే తక్కువ ఉంటే ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. మరి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు అంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి ప్రభుత్వం తరపున ఎవరు కొనుగోలు చేస్తారంటే ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది. ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించిన తర్వాత మార్కెట్లో అంటే రైతులు పంటను ఉత్పత్తులను మార్కెట్కి తీసుకొని పోతే మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే తక్కువ ధర వద్ద వ్యాపారస్తులు కొనుగోలు చేయొచ్చా చేయకూడదా అంటే చేయొచ్చు. వ్యాపారవేత్తలు అంటే వ్యాపారస్తులు, ట్రేడర్స్, వర్తకులు కొనుగోలు చేయొచ్చు. అలా కొనుగోలు చేయకూడదు అని చట్టంలో ఎక్కడా లేదు. మరి తక్కువ ధర వద్ద ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నప్పుడు రైతులు వ్యాపారస్తులకు అమ్మడం కంటే ఎవరికి అమ్ముకోవడం మంచిది? గవర్నమెంట్కి అమ్ముకోవడం మంచిది. అంటే గవర్నమెంట్ తరఫున ఎవరు కొనుగోలు చేస్తారు? ఎఫ్సిఐ కొనుగోలు చేస్తారు. అర్థమవుతుందా? మరి కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి వీలు లేదు అని ఎక్కడా లేదు. ఒకవేళ ఏ పంటనైతే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్లో కొనుగోలు చేయడానికి వీలు లేదు అని చట్టం ద్వారా ఒక ప్రొటెక్షన్ కల్పిస్తామో దాన్ని చట్టబద్ధ కనీస మద్దతు ధర అని పిలుస్తాం. చట్టబద్ధ కనీస మద్దతు ధర. చట్టబద్ధ కనీస మద్దతు ధర అంటే ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించిన తర్వాత రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్కి తీసుకొని పోతే మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే కొనుగోలు చేయడానికి వీలు లేదు. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలి, లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయాలి, కానీ తక్కువ కొనుగోలు చేయడానికి వీలు లేదు. అటువంటి దాన్ని చట్టబద్ధ కనీస మద్దతు ధర అని పిలుస్తాం. మరి భారతదేశంలో చట్టబద్ధ కనీస మద్దతు ధర ఏ పంటకు ఉంది అంటే ఒకే ఒక పంటకు ఉంది. ఏంటి అంటే అది చెరకు పంటకు ఉంది. చెరకు పంట రైట్. చెరకు పంట. ఇక్కడ మీరు గమనిస్తే చట్టబద్ధ కనీస మద్దతు ధర ఏ పంటకు ఉంటుంది? చెరకు పంటకు ఉంటుంది. రైట్. అంటే ఖచ్చితంగా కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేయాలి చెరకు పంటను, లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద కొనుగోలు చేయాలి, కానీ అంతకంటే తక్కువ ధర వద్ద కొనుగోలు చేయడానికి వీలు లేదు. రైట్. సో కనీస మద్దతు ధరలో మళ్ళీ చట్టబద్ధ కనీస మద్దతు ధర వేరే. రైట్. ఈ చట్టబద్ధ కనీస మద్దతు ధర ఎవరికి ఉంటుంది? చెరుకు పంటకు ఉంటుంది. చెరుకు పంటకు ఉంటుంది. రైట్. మరి ఇక్కడ చూడండి, 2009 వరకు ఈ చెరుకు పంట వరకు ఉన్న కనీస మద్దతు ధరని ఏమని పిలిచేవారంటే స్టాట్యుటరీ మినిమం ప్రైజ్ అని పిలిచేవారు. 2009 తర్వాత 2009 కన్నా ముందు ఇది స్టాట్యుటరీ మినిమం ప్రైజ్గా పిలిచేవారు. 2009 నుంచి దీన్ని ఏమని పిలుస్తారంటే చట్టబద్ధమైన కనీస మద్దతు ధరని ఏమని పిలుస్తారంటే ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైజ్ ఎఫ్ఆర్పి అని పిలుస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా రాష్ట్రానికి వస్తే సాధారణంగా కనీస మద్దతు ధరను ప్రకటించేది కేంద్ర ప్రభుత్వంలో ఏ విభాగం ప్రకటిస్తుంది? సిఎస్సిపి ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది? వ్యవసాయ శాఖ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము చూడండి, కేంద్ర ప్రభుత్వం 24 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర కంటే రాష్ట్రము ఎక్కువ ధరను నిర్ణయిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు 1975, రాష్ట్రం 2000 నిర్ణయించింది, 2000 రూపాయల కింటాని నిర్ణయించింది. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రాష్ట్రం ఒక 25 రూపాయలు ఎక్కువ ధరను నిర్ణయించింది. దాన్ని ఏమని పిలుస్తామంటే, అంటే అదనంగా ఎక్కువ ధరను నిర్ణయించడం రాష్ట్రం నిర్ణయించుకుంటే రాష్ట్రం కల్పిస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే రాష్ట్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర అని పిలుస్తాం. అంటే కనీస మద్దతు ధరలో మళ్ళీ రాష్ట్రం అదనంగా మద్దతు ధరను అంటే ఎక్కువ ధరను నిర్ణయిస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర అని పిలుస్తాం. మరి అదనంగా ఎంతైతే ధరను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందో ఆ ధరను ఎవరు పెట్టుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. రైట్. ఇక్కడ మీరు గమనిస్తే చెరకు పంటకు చట్టబద్ధ కనీస మద్దతు ధర ఉంటుంది. చెరకు పంటకు
చట్టబద్ధ కనీస మద్దతు ధర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. చట్టబద్ధ కనీస మద్దతు ధర అంటే ఆ ధర కంటే తక్కువ కొనుగోలు చేయడానికి వీలు లేదు, దీన్ని చట్టబద్ధంగా ప్రొటెక్షన్ ఇస్తుంది. మరి మన రాష్ట్రంలో ఉన్న చక్కెర కర్మాగారాల కోసము, అదేవిధంగా చెరుకు రైతుల కోసము రాష్ట్ర ప్రభుత్వము ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చట్టబద్ధ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరను నిర్ణయిస్తే, ఎక్కువ ధరను రైతులకు కల్పిస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధ సలహా ధర అని పిలుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధ సలహా ధర అని పిలుస్తాం. రైట్. సో ఇది మనకు కనీస మద్దతు ధరలో ఉన్న వివిధ రకాలు. మరి కనీస మద్దతు ధరను ఎవరు క్యాలిక్యులేట్ చేసి నిర్ణయించేది? సిఏసిపి. అది ఎలా నిర్ణయిస్తుంది అని ఒక్కసారి మనం గమనిస్తే, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్, వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న ఈ సిఏసిపి ఏ విధంగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది అని మనం ఒక్కసారి గమనిస్తే చూడండి. ఈ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ అనే సంస్థ ఏం చేస్తుందంటే, రైతులు విత్తనాలపై పెట్టే ఖర్చును, ఎరువులపై పెట్టే ఖర్చును, పెస్టిసైడ్స్పై పెట్టే ఖర్చును, అదేవిధంగా నీటిపారుదల ఇరిగేషన్ ఛార్జీలు ఉంటాయి మనకు, నీటిపారుదల ఛార్జీలపై పెట్టే ఖర్చును, విద్యుత్పై పెట్టే ఖర్చును, అదేవిధంగా రవాణాపై పెట్టే ఖర్చులను, యంత్రాలు మరియు జంతువులపై పెట్టే ఖర్చును, ఇలా దాదాపు 12 అంశాల ఆధారంగా ఉత్పత్తి వ్యయాన్ని లెక్కిస్తుంది. అంటే రైతులు ఆ పంటను ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క కడుతుంది సిఎస్సిపి. దానికి అదనంగా 10% లాభాన్ని కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. దానికి అదనంగా 10% లాభాన్ని కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. రైటా? ఇక్కడ చూడండి. మరి 2006 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏమని చెప్పిందంటే, రైతులకయ్యే ఉత్పత్తి వ్యయం కంటే అదనంగా 50% లాభం కలిపి ఎంఎస్పిని కనీస మద్దతు ధరను, మినిమం సపోర్టింగ్ ప్రైజ్ను నిర్ణయించాలి అని సూచించడం జరిగింది. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ కమిటీ. రైట్. ఇది రైతు కమిషను. ఈ కమిషను ఎంఎస్ స్వామినాథన్ కమిషను రైతులు పంటను ఉత్పత్తి చేయడానికయ్యే ఉత్పత్తి వ్యయం కంటే 50% అదనంగా లాభాన్ని కలిపి కనీస మద్దతు ధరను ప్రకటించాలి అని చెప్పడం జరిగింది. రీసెంట్గా 2018 సంవత్సరంలో ఈ 2018-19 బడ్జెట్ అంటే 2018 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ సూచనలను ఆధారంగానే 50% లాభాన్ని, అంటే ఉత్పత్తి వ్యయం కంటే రైతులకు పంటను ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం కంటే 50% లాభాన్ని కల్పించి యాడ్ చేసి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. రైట్. అంటే పంట ఉత్పత్తి వ్యయం కంటే 1.5 రెట్లు ఉత్పత్తి వ్యయానికంటే 1.5 రెట్లు ఈ కనీస మద్దతు ధరను కల్పిస్తున్నట్లు 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి 3 రకాలైనటువంటి భావనలను ప్రభుత్వము ఈ 50% లాభాన్ని కల్పించడానికి 3 రకాలైనటే ఉత్పత్తి వ్యయాన్ని గడించడానికి 3 రకాలైనటువంటి భావనలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. A2 అని, A2+FL అని, అదేవిధంగా C2 అని. ఈ ఉత్పత్తి వ్యయాన్ని గడించే పద్ధతులు 3 రకాలుగా తీసుకోవడము జరిగింది. A2 అంటే రైతులు పంటలు పండించడానికి, ఉత్పత్తి చేయడానికి విత్తనాలపై పెట్టే ఖర్చును, ఎరువులపై పెట్టే ఖర్చును, అదేవిధంగా పెస్టిసైడ్పై పెట్టే ఖర్చును, నీటిపారుదల ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు, ఇలా మొత్తం ఖర్చులను క్యాలిక్యులేట్ చేస్తారు A2 విధానం. రైట్. అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్కు ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారో దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేస్తారు. రెండోది A2+FL అంటే
ఉత్పత్తి వ్యయంతో పాటు అంటే పంటను ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయంతో పాటు ఉత్పత్తి వ్యయంతో పాటు అంటే A2తో పాటు చూడండి ఇక్కడ ఫ్యామిలీ లేబర్, కొంతమంది రైతు కుటుంబ సభ్యులు ఉంటారు. ఈ రైతు కుటుంబ సభ్యులు పంట పొలంలో పనిచేస్తారు, పంటలు పండించడానికి శ్రమ పడతారు. వాళ్ళకు సాధారణంగా బయటికి పోతే వేతనాలు వస్తాయి, కానీ వీళ్ళు సొంత పొలంలోనే వ్యవసాయం చేస్తారు. కాబట్టి ఎవరైతే కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు సొంత పొలంలోనే వ్యవసాయం చేస్తారో వారి ఆ కూలీ వేతనాలను కూడా కలుపుతారు. దాన్ని A2+FL అంటారు, రైట్. మరి C2 అంటే ఏంటంటే C2 అంటే A2+FL చూడండి. ఉత్పత్తి వ్యయంతో పాటు రైతు కుటుంబ సభ్యుల యొక్క వేతనాలను కూడా కలుపుతారు. దాంతోపాటు స్థిర మూలధనంపై వచ్చేటువంటి వడ్డీ అంటే వ్యవసాయం చేయడానికి యంత్రాలు కొనుగోలు చేస్తారు లేదా భూమిని కొనుగోలు చేస్తారు, దానిపై వచ్చేటువంటి వడ్డీ, లేదా దాంతోపాటు బాటకము, భూమికి ఇచ్చే వడ్డీని ఏమనిపిస్తాము బాటకము, స్థిర మూలధనంపై వడ్డీని బాటకాన్ని కలిపి ఉత్పత్తి వ్యయాన్ని గణిస్తారు. దీన్నే C2 అని పిలుస్తారు. మరి MS స్వామినాథన్ చెప్పిన 50% అదనంగా లాభము దేనికి కలపాలి అంటే A2కు A2+FL కలిపితే రైతులకు సరైన ధర లభించదు. దేనికి కలపాలి? C2+50%. అంటే రైతు విత్తనాలు ఎరువులు వివిధ రకాలైనటువంటి ఉత్పత్తికి చేసే వ్యయాన్ని, దాంతోపాటు రైతు కుటుంబ సభ్యులు పొలంలో పనిచేస్తే వారి యొక్క వేతనాలను, దాంతోపాటు స్థిర మూలధనంపై వడ్డీ, అదేవిధంగా భూమికి ఇచ్చే బాటకాన్ని కలిపితే C2 వస్తుంది. దానికి అదనంగా 50% లాభాన్ని కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలని చెప్పిండు MS స్వామినాథన్. దీన్నే కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి పాటిస్తాము అని ప్రకటించడము జరిగింది, రైటా. సో ఇది కనీస మద్దతు ధరను CACP ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేటువంటి అంశం. మరి ఇందులో ఇంకా స్టాక్ పరంగా ఉన్న ఇంపార్టెంట్ అనేటువంటి అంశాలను మనం గమనిస్తే CACP ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1965లో ఏర్పడింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరిగింది? గోధుమ పంటకు ఫస్ట్ క్రాప్ కనీస మద్దతు ధర నిర్ణయించిన మొదటి పంట ఏది అంటే గోధుమ పంట. గోధుమ పంటకు ఎప్పుడు కనీస మద్దతు ధర నిర్ణయించారు? 1966-67లో నిర్ణయించి 1966-67లో నిర్ణయించడం జరిగింది. మీరు గమనిస్తే భారతదేశంలో 1966 ఖరీఫ్ కాలం అంటే జూన్ టు సెప్టెంబర్ కాలంలో మన దేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది. హరిత విప్లవం వల్ల ఏ పంటలు ఎక్కువ దిగుబడి ఎక్కువ ఉత్పత్తి జరిగిందంటే గోధుమ పంట. విపరీతంగా గోధుమలు ఉత్పత్తి అయినాయి కాబట్టి ధరలు పడిపోయినాయి గోధుమలు. దానికి కనీస మద్దతు ధరను ప్రకటించింది ప్రభుత్వం. అర్థం చేసుకోవాలి, ప్రతి అంశానికి ఇంటర్లింక్ ఉంటుంది. మనకు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ సక్సెస్ సాధించాలి అంటే 360 డిగ్రీస్లో ఆలోచించాలి. హరిత విప్లవంలో మనకు గోధుమల ఉత్పాదకత పెరిగింది కాబట్టి ధరలు తగ్గినాయి. ఎందుకు? సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గింది కాబట్టి ధరలు తగ్గినాయి. అలాంటి సమయంలో గోధుమ పంటకు ధర పరంగా మద్దతును కల్పించాలి, ప్రొటెక్షన్ చేయాలి రైతులను. కాబట్టి ధరలు పడిపోతే రైతులు నష్టపోతారు. కాబట్టి కనీస మద్దతు ధరను ఫస్ట్ సారిగా ఏ పంటకు ప్రవేశపెట్టినారు? గోధుమ పంటకు ప్రవేశపెట్టిండ్రు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 2009-10 సంవత్సరం వరకు పొగాకు పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించేవాళ్ళు. మరి పొగాకు పంటకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తే పొగాకు ఉత్పత్తి పెరిగి పొగాకు ఉత్పత్తులు కూడా పెరుగుతాయి, దాని వాడకం పెరిగితే ఆరోగ్యానికి హానికరం. మీకు సినిమాల్లో టీవీలో యాడ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ముఖేష్ ఉండేవాడు, ఆ తర్వాత ద్రావిడ్ వచ్చింది, ఇవన్నీ యాడ్స్ వస్తుంటాయి. అంటే పొగాకులు తినడం వలన క్యాన్సరు, అదేవిధంగా లంగ్స్ దెబ్బతింటాయి. కాబట్టి దీని వాడకాన్ని తగ్గించాలంటే ఆ ఉత్పత్తిని దాని వాడకాన్ని తగ్గించాలంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నదంటే పొగాకు పంటకు యొక్క కనీస మద్దతు ధరను ఎత్తివేసింది. ఒకప్పుడు కనీస మద్దతు ధరను పొగాకు పంటకు కల్పించేది ప్రభుత్వం. కానీ 2009-10 నుంచి కనీస మద్దతు ధర లిస్టు నుంచి, నేను లిస్ట్ ఆల్రెడీ చెప్పాను, 14 ఖరీఫ్ పంటలకు, 6 రబీ పంటలకు, 4 ఇతర పంటలకు కనీస మద్దతు ధరను ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో ఒకప్పుడు పొగాకు ఉండేది లిస్టులో, దాన్ని ఎత్తివేసింది. ఇంకొక అంశం ఏంటంటే 2008-9 సంవత్సరంలో 2008-9 సంవత్సరంలో డీహస్క్ కోకోనట్ అంటే పీచు తీసినటువంటి కొబ్బరికి కనీస మద్దతు ధరను ప్రకటించడము జరిగింది.
రైట్. సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంపు అనేటువంటి రీసెంట్గా మనకు కరెంట్ అఫైర్స్ పరంగా వచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం. రైట్. సాధారణంగా ఇంకొక అంశం ఏంటంటే, ఇందులో ముఖ్యమైన అంశము గమనించాల్సిన విషయం ఏంటంటే క్రాప్ ఇయర్. క్రాప్ ఇయర్ అని దేన్ని అంటామంటే జూలై టు జూన్ మధ్య ఉన్న కాలాన్ని క్రాప్ ఇయర్ అని పిలుస్తాం. అదే నేను గత వీడియోలో మార్కెట్ ఇయర్, అగ్రికల్చరల్ మార్కెట్ ఇయర్ అక్టోబర్ టు సెప్టెంబర్ మార్కెట్ ఇయర్, ఇది అగ్రికల్చరల్ మార్కెట్ ఇయర్ అక్టోబర్ టు సెప్టెంబర్, క్రాప్ ఇయర్ జూలై టు జూన్. అదే ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ జితేంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ మనము తక్కువ ధరకే ఎకానమీ, గ్రూప్ 2 ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, అంటే గ్రూప్ 2కి సంబంధించిన ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఎకానమీ, స్టాక్ ఎకానమీ అన్ని వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో, అదేవిధంగా మన యాప్లో. రైట్. థ్యాంక్ యూ.